కటాక్షం గురించి అంటారు శంకర్లు. శారద ఒకటి, సరస్వతి ఒకటి కాదుగా, శారద ఒకటి, లక్ష్మి ఒకటి కాదు, అన్నీ ఒకటే అని నేను మీకు మనవి చేస్తున్నాను. శ్రీ సూక్తంలో సరస్వతీ స్వరూపం లక్ష్మీ స్వరూపంగా వేదం కీర్తించింది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని అడిగింది. అయినప్పుడు ఆ తల్లికి భక్తి కలిగిన వాడు, ఆర్ద్రత కలిగిన వాడు, ఆ నిజాయితీ ఉన్నవాడు, ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనం ముక్కున వేలేసుకుంటాం. వాళ్ళేం సహస్ర కమలాలతో అర్చనలు, తేనెలతో ముంచిన తామరపూలతో యజ్ఞాలు చేయలేదు. అంటే నా ఉద్దేశం అవి చెయ్యవద్దని కానీ, అవి తక్కువని కానీ నేను ప్రతిపాదన చేయట్లేదు. కానీ పరమ భక్తితత్పరుడైనటువంటి వాడి గురించి అమ్మవారు ప్రతిస్పందించే తీరుని నేను వర్ణిస్తున్నానంతే.